వీక్షకులందరికీ నమస్కారం. పసిడి ప్రియులకు బిగ్ షాక్. ఇక నిరుపేదలు ఎలాగో బంగారం కొనుగోలు చేయలేరు, వెండి వైపు అసలు చూసే పరిస్థితి లేదు. మధ్యతరగతి వారు, ఎగువ మధ్యతరగతి వారు కూడా బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడాది కాలంలో కరెక్ట్గా 2025 జనవరి నుంచి 2026 జనవరి నాటికి బంగారం ధరలు 98% పెరిగాయి. అంటే దాదాపుగా రెట్టింపు, 100% పెరిగిపోయాయి. గడిచిన 4 సంవత్సరాల్లో చూసుకుంటే 200% బంగారం ధర పెరిగింది. గడిచిన 20 సంవత్సరాల్లో కనుక మనం పరిశీలిస్తే 1600% బంగారం ధరలు ఎగబాకాయి. 2003లో 7,000 రూపాయలు ఉన్న 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ నేడు 1,63,000 రూపాయలు దాటిపోయింది. ప్రొద్దుటూరు లాంటి ప్రాంతంలో అయితే 1,65,000, హైదరాబాద్లో 1,63,000, విజయవాడలో 1,64,000, రాజమండ్రిలో 1,62,900 రూపాయలు ఉంది. అంటే ఆయా నగరాల్లో ఉండే ట్యాక్స్ వేరియేషన్ కారణంగా కొద్దిగా చేంజెస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం పరిశీలించినట్లయితే అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ తొలిసారిగా $5,100 దాటిపోయింది. మొదటిసారిగా అంతర్జాతీయ సంస్థలు 2026 డిసెంబర్ నాటికి ఔన్స్ గోల్డ్ $5,000 తాకే అవకాశం ఉందని చెప్పిన అంచనాలన్నీ తలకిందులైపోయాయి 15 రోజుల్లోనే. 2026 డిసెంబర్ నాటికి $5,000 దాటుతుంది గోల్డ్, 31 ఔన్సుల ప్యూర్ గోల్డ్ అని అంచనా వేసిన గోల్డ్మ్యాన్ సాక్స్ కూడా తన అంచనాలను సవరించుకుంది. 2026 డిసెంబర్ నాటికి ఔన్స్ గోల్డ్ $6,000 దాటిపోవచ్చు. అదే జరిగితే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ఈ ఏడాది చివరి నాటికి 1,80,000 నుంచి 2,10,000 కూడా చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు బంగారం వెండి ధరలకు ఆజ్యం పోస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,16,000 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు అనేది ఒక అంచనా. ఎందుకంటే కేవలం కేంద్ర బ్యాంకుల దగ్గర కాకుండా ప్రజల వద్ద ఎంత బంగారం ఉందనేది ఒక అంచనా తప్ప స్పష్టమైన గణాంకాలు లేవు. ఇంకా గనుల్లో 61,000 టన్నులు మాత్రమే బంగారం మిగిలి ఉంది అని అమెరికన్ జియోలాజికల్ సంస్థ స్పష్టం చేసింది. ఇంకా తర్వాత బంగారం తవ్వినా కూడా రాదు, రీసైక్లింగ్ చేయటం తప్ప. దీంతో విలువైన లోహాలు బంగారం వెండికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈ లోహాల మీదే 90% ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ అమౌంట్ 6 లక్షల కోట్లకు పెరిగిపోయింది. 682 టన్నులు దిగుమతి చేస్తుంది. గతంలో ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారం భారత్కు దిగుమతి అయ్యేది. విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో దాదాపుగా 120 టన్నుల బంగారం దిగుమతులు తగ్గాయి. అయితే చేయాల్సిన పేమెంట్ మాత్రం 4 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక వెండి ధరలు కూడా ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ఊహించిన విధంగా పెరిగిపోయాయి. ఇప్పటికే 3,67,000 రూపాయలు దాటిపోయింది కేజీ వెండి. ఒకప్పుడు కేజీ వెండి 40,000 అంటేనే చాలా ఎక్కువ ధరగా భావించేవారు. అలాంటిది 3,60,000 దాటిపోయింది. కొద్ది రోజుల్లోనే కేజీ వెండి 5 లక్షలు కూడా దాటిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేది ప్రపంచ ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్గా పరిశ్రమల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది, ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. దీంతో చైనా కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తూ ఉంది. వెండి ఎక్స్పోర్ట్స్ని చైనా రాబోయే కొద్ది రోజుల్లో బ్యాన్ చేయబోతా ఉంది. ప్రపంచంలో ఒక 4 దేశాలు మాత్రమే ప్రపంచానికి వెండిని సప్లై చేస్తారు: చైనా, రష్యా, మెక్సికో. ఈ దేశాలు వెండిలో 90% పట్టు కలిగి ఉన్నాయి. బంగారం తవ్వకాల్లో వస్తున్న ఉప ఉత్పత్తిగా వెండి ఆఫ్రికా దేశాల్లో కొంత వస్తున్నా, ప్రధానంగా ఈ 3 దేశాల్లో వస్తున్న వెండి గణనీయంగా ఉత్పత్తులు తగ్గిపోవటం, సోలార్ ప్యానల్స్లో, కారు డాష్బోర్డుల్లో, మొబైల్ ఫోన్లలో, ల్యాప్టాప్ల్లో, ప్రతి దాంట్లో కండక్టర్ ఉండే ప్రతి దాంట్లో, సెమీ కండక్టర్ ఉండే ప్రతి దాంట్లో వెండి విపరీతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో వెండి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది, ధర పరుగులు తెస్తుంది. మరొక వైపు స్టాక్ మార్కెట్లు
పతనం అయిపోతూ ఉన్నాయి. దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారటం, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత అరాచకంగా పలు దేశాల మీద పన్నులు పెంచుకుంటూ పోవడంతో స్టాక్ మార్కెట్లలో ఏమాత్రం ఇన్వెస్టర్లు నిలబడడం లేదు. స్టాక్స్ అమ్ముకొని కూడా గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేస్తాను. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం పరుగులే తప్ప, వెండి ఉరికే తప్ప తగ్గి వచ్చే అవకాశాలు లేవు. అయితే వారాంతంలో కొంత కరెక్షన్కు గురి కావటం, లాభాలు స్వీకరించుకోవటం, ఒక 5%, 6% తగ్గటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది ఫ్రైడే, సాటర్డే అలాంటి సమయాల్లో. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం, వెండి మరో సరికొత్త రికార్డును టచ్ చేయబోతా ఉన్నాయి. బంగారం, వెండి ధరలు 2026 డిసెంబర్ నాటికి ఎంత ఉండబోతా ఉంది అనే దానికి సంబంధించి పలు సంస్థలు రకరకాల అంచనాలు విడుదల చేసినా ఆ అంచనాలు కూడా తలకిందులు కాబోతా ఉన్నాయి అనేది మార్కెట్ వర్గాల మాట. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.